వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండల కేంద్రంలో ఏఎస్ఐ పేరిట ఓ వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడి 80,000 రూపాయలు కాజేసిన ఘటన చోటు చేసుకుంది. బాధితుడు రమేష్ తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 13న శుక్రవారం నరసింహులపేట SBI మినీ బ్యాంకు నిర్వాహకుడు గూగులోతు రమేష్ కు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి తాను నరసింహులపేట ఏఎస్ఐ అని చెప్పి మాటలు కలిపాడు. నరసింహులపేట ఎస్ఐ కూతురు హాస్పిటల్లో బాగాలేక చేర్పించారని 80,000 రూపాయలు అర్జెంట్ అవసరం ఉన్నాయని ఫోన్ పే చేస్తే క్యాష్ ఇస్తానని చెప్పి ఫోన్ పే చేయించుకున్నాడు. అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించి ఠాణాలో ఫిర్యాదు చేశాడు. నాకు మొన్న శుక్రవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఏఎస్ఐ నుంచి ఫోన్ వచ్చింది. నేను ఏఎస్ఐ భాస్కర్ రావు అని మాట్లాడుతున్నా. కొద్దిగా ఏఎస్ఐ వాళ్ళ పాపకు హాస్పిటల్లో అడ్మిట్ చేయరు, వాళ్ళకు 80,000 రూపాయలు హ్యాండ్ క్యాష్ ఉంది, అకౌంట్లో వేయాలని చెప్పి కాల్ వచ్చింది. ఇంతలోనే నేను మా మినీ బ్యాంక్లో ఉండే అబ్బాయికి ఫోన్ చేసిన. నేను హైదరాబాద్ ఉన్నా కాబట్టి ఫోన్ చేసి అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి క్యాష్ తీసుకొని అమౌంట్ వేసేయమని చెప్పిన. ఇంతలోనే ఆ అబ్బాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. అక్కడ వెళ్ళగానే ఫోన్ చేస్తే నేను షాప్ దగ్గర పంపిన ఆ అబ్బాయికి వేసేయమని చెప్పిండు. కాబట్టి అక్కడ షాప్ దగ్గర వచ్చి ఆయన వేసే కదా నాకు ఫోన్ చేసిండు అని చెప్పి నమ్మి అమౌంట్ వేసేసిండు అకౌంట్లో. ఇంతలోనే తీరా ఫోన్ చేస్తే కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. అదే విషయం మన 193 సైబర్ క్రైమ్ కాల్ చేసినాం, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినాం. ఈ జరుగుతుందని చెప్పి అన్నారు బ్యాంక్ మన పోలీస్ స్టేషన్ వాళ్ళు. అందరికీ నమస్కారం అండి, నేను మీ యాంకర్ నేహ. సో TG24 టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Please do subscribe TG24 TV. Subscribe.